స్వీట్స్ ఎక్కువ తింటే మధుమేహ వ్యాధి వస్తుందా? ముందు వ్యాధి కూడా కాదు ఇది యాక్చువల్‌గా ఇన్సులిన్ లోపం. మధుమేహం షుగర్ వ్యాధి ఇంగ్లీష్‌లో. అసలు రానే రాదు షుగర్ తినడం వల్ల. అసలు విషయం వేరే ఉంది. ఇదే సిచ్యువేషన్ నా చిన్నప్పుడు కూడా జరిగింది. ఈ మధ్య కూడా ఒక విషయం దాంట్లో చూసాను. అదేంటంటే వాళ్ళు చెప్పిన దాంట్లో కాలేజీలో ప్రొఫెసర్ గారు డయాబెటీస్ గురించి చెప్తున్నారట. ఒకసారి ఒక ఆయన లేచి అడిగారట అక్కడున్న ఇప్పుడున్న పెద్దాయన కూడా. షుగర్ తింటే మధుమేహ వ్యాధి వస్తుందని. ఇంకేముంది మన వాళ్ళు మామూలే కదా పక్క వాళ్ళు. ఏదైనా విషయం అడిగితే పక్కన వెటకారంగా నవ్వడం గట్రా కామన్గా నవ్వేశారు. అప్పుడు టీచర్ గారు అడిగితే అదే బోధకుడు అన్నారు, అమ్మ స్వీట్స్ ఎక్కువ తింటావా అని. డయాబెటీస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశపారంపర్యంగా వచ్చేస్తుంది, జన్యుపరంగా కన్ఫామ్గా. సెకండ్ది అంటే ఇది ఏంటంటే దొరికిన విషయాలను బట్టి సరదాగా ఫుడ్ సమయాన్ని తీసుకోకపోవడం, ఒకే టైంలో ఫుడ్ తీసుకోవడం చాలా బెస్ట్. ఇన్సులిన్ ప్రొడక్షన్లో తేడా రావడం వల్ల కూడా ఇది జరుగుతుంది. బీపీ వల్ల కూడా రాదు, ఎందుకంటే షుగరు బీపీడు అన్నతమ్ముళ్ళు లాంటివి అంటుంటారు. ఒకటి వస్తే ఇంకోటి రావడానికి ఛాన్స్ ఉంటుందని. ఓవర్ వెయిట్ ఉన్నా కూడా షుగర్ వచ్చేస్తుంది. వెయిట్ తగ్గండి. తర్వాత అన్హెల్తీ లైఫ్ లైన్ వల్ల, అంటే సరిగ్గా లేని జీవన ప్రణాళిక వల్ల షుగర్ వస్తుంది. కానీ స్వీట్స్ తినడం రాదు. అయితే స్వీట్స్ ఎక్కువ తినాలి. పంచదార గట్రా మంచిదో కాదని చూడండి. చిన్నప్పుడు అనేవారు పంచదార ఎక్కువ తినకూడదు, పంచదార తింటే కుక్కలు ఎముకలతో తయారు చేస్తారని. అలాగా అనేవాళ్ళం మనం. అందుకే స్వీట్స్ లిమిటెడ్గా తింటే మంచిదే, కానీ షుగర్ వచ్చిన తర్వాత స్వీట్స్ ఎక్కువ తింటే మాత్రం పిచ్చుకలు కనిపిస్తాయి. అది. సో ఇప్పుడు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ సమయాన్ని తీసుకోకపోవడం వల్ల ఆన్ టైంలో ఈ రోజులు ఎవరు తింటున్నారండి? 2, 3, కొంతమంది 5 గంటలకి. ఓ టైం ప్రకారం టిఫిన్ ఉండదు, టైం ప్రకారం భోజనాలు ఉండవు, పండగ పేరుతో పూజలు, సాయంత్రం టైంలో 5 గంటల 6 గంటల టైంలో భోజనాలు, వర్క్ ఉందని, వర్క్ టెన్షన్ ఉందని, అదేదో అంటే ఈ మధ్యకాలంలో ఈ కంప్యూటర్ మీద వర్క్ కాదు కానీ ఆ పక్కన ఉన్నది ఏదో తినేయడం, దొరికింది సొట్ట బీడి కాల్చేయడం, అదే క్రేజ్ చకపట్ల తినేయడం, లేకపోతే ఇంకేదో రకరకాలు. బీపీ వల్ల కూడా అంటారు. అది వస్తుందో లేదు పక్కన పెట్టేద్దాం. కామన్ ఇది బ్రదర్స్ లాంటివి వచ్చేస్తాయి. సో కొంచెం జాగ్రత్తగా సరిపోయింది. ఓవర్ వెయిట్ మామూలుగా ఓవర్ వెయిట్ ఉండడానికి కూడా ప్రాబ్లం, షుగర్ కూడా.